అంతా మన హీరో మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూసుకుంటాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లో పోసాని కృష్ణమూర్తిని బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఏమీ లేదు, ఖచ్చితంగా ఏదో రకంగా లోపలికి తోసేసే ప్రయత్నం చేస్తాడు అనుకున్నాను. అలాగే చేసాడండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని దించేశారు. ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడతాడంటే, ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి, అంటే పోసాని కృష్ణమూర్తి బూతులు తిట్టినట్టు వీడియోలతో సహా అనే ఆధారాలు కూడా ఉన్నాయి కదా అంటే, దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు తిట్టలేదా, వాళ్ళు కూడా తిట్టారు కదా, తిడితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఇది ఈ పాయింట్ పట్టుకొని మీరు కోర్టులో వాదాలు వినిపించేస్తారా? ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి అభాగ్యుడు, అమాయకుడు చెప్పు. ఇంకా ఏమన్నా డైలాగులు ఏమైనా ఉంటే మనం నేర్చుకున్న 4 డైలాగులు ఉంటాయి కదా, చెప్పే వింటాం మేము. నీ కుటుంబ సభ్యులనో లేదంటే నిన్నో ఉద్దేశించి అంటే ఆ నిప్పు తెలుసుద్ది నీకు. నిన్ను కాదుగా అన్నదే, నీ కుటుంబ సభ్యులు కాదుగా అనేది. అందుకని చెప్పేసి అని పోసాని కృష్ణమూర్తి అభాగ్యుడు, అమాయకుడు. ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమూర్తి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్లు కానీ లేదంటే సాక్షిలో డిబేట్లు ఉంటాయి, ఒక్కసారి చూడు. బలుపు మామూలు బలుపు కాదు. అది సన్నంగా పుల్లలాగా నాలాగా ఉన్నా సరే అమ్మ జీవితం మామూలు బలుపు కాదు అడిది. నేను ఒక్కడనే ఒక కొండను మోహేస్తాను, 1000 మంది కాదు 10,000 మంది వచ్చినా సరే ఒంటి చేస్తే వేసి పడదొప్పుతానని చెప్పేసి అనే విధంగా మాట్లాడేవాడు. సొత్తానికి నరవలాగా ఉండి లూజు సొక్కలు నాలాగే మళ్ళీ మన బక్కగా ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఎవరికి తెలియకూడదు. అది కూడా ఒక ప్లాన్ ప్రకారం నీకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వైతేనే కరెక్ట్గా పోసాని కృష్ణమూర్తి ఎప్పట్లో బయటికి రాడు. మిగిలిన ఏ లాయర్కి చెప్పినా ఏదో రకంగా పోసాని కృష్ణమూర్తికి బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో, కనీసం వాదన వినిపించే ప్రయత్నం అన్నా చేస్తారు. మనమైతే ఫస్ట్ దబాలోనే వెళ్ళంగానే మా ఊరు తిట్టేసాడు అయినా సరే క్షమించారని చెప్పేస్తాను. నువ్వైతే కనుక అని తెలుసు జగన్మోహన్ రెడ్డికి నీ పనితనం గురించి జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. ఏదో రకంగా పోసాని కృష్ణమూర్తిని లోపల వేసి సింపతి అన్నమాట. అప్పుడు చక్కగా జైల్లో ఉంటే పోసాని కృష్ణమూర్తి పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి హెరా పోసాని అంతా బాగుందా అని చెప్పేసి అని మాట్లాడి బయటకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారి కంటే పోసాని కృష్ణమూర్తి అందంగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు, చూడడానికి చక్కగా ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోసాని కృష్ణమూర్తి అందం చూడలేక ఇంత అందగాడు జనాల మధ్యన ఉండకూడదని చెప్పేసి అని అసూయతోటి పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసాడు అని చెప్తాడు. ఇప్పుడు అలా చెప్పాలంటే పోసాని కృష్ణమూర్తికి బెయిల్ రాకూడదు, బెయిల్ తేలి పరామర్శించే అవకాశం కోల్పోతాడు. మరి డైలాగులను చెప్పాలి కదండి. అందుకని చెప్పేసి నిన్ను నియమించాడనమాట. ఆ మాట్లాడి 4 మాటలు చాలా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఎవడో డిస్టర్బ్ జై జగన్ అనగానే ఆగిపోయి అలా ఉంటుంది. వినబడలేదు, నీకు ఏదైనా వినబడితే నీకు ఏదైనా కనబడితే చూపించు. ఇగో పలానా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల గురించి ఇగో పోసాని కృష్ణమూర్తి ఏ విధంగా మాట్లాడాడో అంతకంటే దారుణంగా మాట్లాడాడు అని చెప్పేసి చూపించు. జనసేన నాయకుడా, తెలుగుదేశం నాయకుడా, లేదంటే కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే పోసాని కృష్ణమూర్తి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది నేను ప్రతి వీడియోలోని కూడా వినిపించడం చాలా చిరాగ్గా ఉంది. ఒకసారి చూసి ఆ విధంగా ఎవరు మాట్లాడారో ఒక్కసారి చూపించు. ఇంకో పలానా వ్యక్తి మాట్లాడాడు, అందుకని చెప్పేసి పోసాని కృష్ణమూర్తి మాట్లాడాడు. పోసాని కృష్ణమూర్తి రాజకీయాల గురించి మాట్లాడాడా? ఎక్కడైనా ఉందా రాజకీయాల గురించి మాట్లాడినట్టు? ఎంతసేపు విరుచుకు పడిపోవడమే కదా బూతులతోటి. పైగా అక్రమ సంబంధాలు అంటగట్టేయడం, చిన్న పిల్లల్ని ఉద్దేశించి ఆ పిల్ల కూడా పెద్దదవుద్ది, నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరే అంటే ఏం చేద్దామని చెప్పేసి నా చిన్నపిల్లనే అలా ఎవడు మాట్లాడేసాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి? చెప్పు సుధాకర్ రెడ్డి. పొన్నవులు ఎతికితే నీకు కూడా కనబడవు. పోసాని కృష్ణమూర్తి మాట్లాడిన నీచమైన భాష ఈ భూప్రపంచంలో ఎవడు మాట్లాడలేడు. ఆడే మాట్లాడతాడు, ఆడి తర్వాత బోరుగడ్డి అనిల్ గడు, ఇంకా కొంతమంది ఉన్నారు, కొడాలని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే ఆ రోజా కావచ్చు. మీ పార్టీలో ఉండే నాయకులు మాత్రమే ఆ భాష మాట్లాడగలుగుతారు. మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అది నాయకుడు ఒప్పుకోడు, పార్టీ అధిష్టానం ఒప్పుకోదండి. క్లియర్గా చెప్తారు. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నువ్వు మనిషివారా దున్నపోతావు, అసలు అలా మాట్లాడుతున్నావు.
మనం నడిపేది రాజకీయ పార్టీ బ్రోతల కొంప కాదు. మనం ఆ విధంగా మాట్లాడకూడదు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం విమర్శించేటప్పుడు చాలా హుందాగా విమర్శించాలి, పాలసీల విధంగా విమర్శించాలి. తప్పితే వ్యక్తిగతంగానో వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించో మన నోటికి వచ్చిన మనం మాట్లాడకూడదని చెప్పేసి అంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అధినాయకుడు అయినా చెప్పేది స్పష్టంగా అదే చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదే. తిటే చిన్న 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 పిల్లలైనా బాబాయ్ ఏం ఆలోచించి మాకు తిటే అది తిట్టే అన్నని చెప్పేసి నేను తిట్టాడు. ఈ యాళ్ళు వచ్చేసి న్యాయం అన్యాయం అక్రమం అటు శుద్ధపోస న్యాయం తరపున మేము ఉంటాం. న్యాయం తరపున అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. వీళ్ళ దృష్టిలో ఏంటంటే న్యాయం అంటే అమనాబూతులు తిట్టేయాలి. ఎవరిని పడితే అమనాబూతులు తిట్టేసి వాళ్ళు ఎలా ఉన్న ఆడవాళ్ళు తిట్టేస్తే ఆడు మంచోడు ఆడు అమాయకుడు. వాళ్ళు ఎలా చెప్పగానే నమ్మకం లేదు, మనోడికే నమ్మకం లేదు. ఎందుకంటే కోర్టులో ఇక్కడ చెప్పినట్టు చెప్తే ముఖం మీద తుప్పుకుని మెచ్చి అవతలపా బయటకు అంటారు. అవన్నీ కుదరవు. వాళ్ళ తిట్టలేదా వీళ్ళ తిట్టలేదా అంటే కుదరదు. అక్కడ అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి, అడుగుతారు, అడగకుండా ఏమి ఉండరు. దయచేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు న్యాయం అన్యాయం పోసాని కృష్ణమురళి శుద్ధపోస అమాయకుడు నోట్లో ఏలిడితే కొరకలేడు. బహిరంగంగా ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు తిట్టుండొచ్చేమో కానీ బహిరంగంగా కాకుండా పర్సనల్గా మాతోటి కూడా అలాగే మాట్లాడతాడు. మీళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడి చెప్పేస్తే అయిపోయాయి. అమాయకుడా అరే చెప్పుతానికన్నా ఉండాలి సార్. అంత వయసు వస్తే సరిపోయిందా? పైగా ఎందుకు సిగ్గుపడిపోతున్నాం మీడియం చూసి అక్కడ ఆ ముసిముసిలో ఉండేది దేనికండి? బాగా లోపల ఏదో ఊరికే జగన్మోహన్ రెడ్డి రమ్మన్నాడు కాబట్టి వెళ్ళమన్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు కానీ నీకు పోసానికి ఏదో ఉన్నట్టు మొత్తానికి తెగ మురిసిపోతున్నావు, తెగ ముసిముసిలో నవ్వేస్తున్నావు.